వచ్చిన సమ్మర్ లా ఇబ్బంది అవుతుంది. స్వామి స్వామి రిక్షా పుల్లర్ 20 సంవత్సరాలు దాటిపోయింది. వీటినే నమ్ముకున్నాం, ఏం లేదు మనకి, వీటినే నమ్ముకొని ఉన్నాం. ఏంటంటే మనం ఇక రోజు 200, 300, 500 వస్తున్నాయి మనకి మొత్తం. అన్ని వేస్తాం దీని మీద, సిమెంట్ బత్తాలు, రైస్ బ్యాగులు అన్ని వేస్తాం దీని మీద. ఏది వచ్చినా కూడా అన్ని పరిస్తాం దీని మీద. రిక్షా కాలనీ 5వ వార్డు. సమస్యలు ఏమైనా ఉన్నాయా? మా సమస్యలు గయ్య ఉన్నాయి. ఇక చెప్పిన మేజర్ అంటే ఇప్పుడు ఇది మాకు అడ్డా సరిపోతలేదు, ఇంకా కొంచెం అడ్డా కావాలి, స్టాండ్ కావాలి, మాకు సరిపోతలేదు, ఇంకా కొంచెం అభివృద్ధి ఎక్కువ చేయాలన్నారు. చెప్పినాం మరి, ఓకే అన్నారు మేడం. అయితే కానీ మళ్ళీ ఒకసారి చెప్పాలి. ఓట్లు అన్ని మొత్తం కాంగ్రెస్ కే పడతాయి, అన్ని కాంగ్రెస్ కే పడతాయి ఓట్లు. బాబురెడ్డి, చేపల బాబురెడ్డి, మచ్చ సురేష్. ఓటి తగ్గబరు ఉన్నది, తరాజులో పెట్టి జోగినట్టు ఉన్నది తగ్గబరాదు. మనకైతే కాంగ్రెస్ కావాలి అనుకున్నాం, కాంగ్రెస్ కావాలని అనుకున్నాం, కాంగ్రెస్. ప్రధానంగా మీ ఏరియాలలో చూసుకుంటే మొన్న నేను కూడా వచ్చిన మీ ఏరియాకి, సమస్యలు ఏమున్నాయి? మా సమస్యలు నీటి ప్రాబ్లం ఉన్నది, సీసీ రోడ్లు, డ్రైనేజీ, కరెంట్ ప్రాబ్లం, 5-6 సమస్యలు దృష్టికి తీసుకుపోయినాం. ఆమె ఇచ్చింది ఎలక్షన్ తర్వాత మీకు పనులు స్టార్ట్ చేస్తామని చెప్పింది. నమ్మకం ఉంది ఆమె మీద. చేసే వ్యక్తే మాకు నమ్మకం ఉన్నది. మాకు నిలబడ్డ క్యాండిడేట్ కూడా మంచోడు ఆయన. ఇంత ముందు ఉన్న వాళ్ళు ఏం చేయలేదా? ఇంత ముందు ఉన్న వాళ్ళు ఏం చేయలేదు, ఏమైనా పైసలు దొబ్బుతున్నారు, కథ వెళ్ళిపోయారు. ఇంత ముందు ఎమ్మెల్యే దయాకర్ రావు ఏం పనులు చేయలేదు, మాకు ఏం పనులు చేయలేడు, ఏం లేదు, గిట్నే ఉంది. ఇప్పుడు వచ్చేసి సమ్మరు, మాకు పైన కప్పు కావాలి, మాకు ప్రాబ్లం చాలా ఉంటది. ఎండకి రిక్షాలు పెట్ట, అందుకే ఇక అది కూడా మేడం చెప్పి కమిషనర్ గారితో చెప్తే కొద్దిగా మాకు సౌకర్యం చేసింది. నమ్మకం చాలా 100%. మళ్ళీ ఏ ప్రభుత్వం కోరుకుంటారు? కాంగ్రెస్ కోరుకుంటాం. ఎప్పటి నుంచో కాంగ్రెస్ కావాలి అనుకున్నా, కాంగ్రెస్ కావాలి మాకు. రేవంత్ పాలన ఎట్లా ఉంది, కేసీఆర్ పాలన ఎట్లా ఉంది? రేవంత్దే మంచిగా ఉంది, కేసీఆర్ కన్నా రేవంత్దే మంచిగా. పథకాలు మనకు ఇచ్చాక 6 గ్యారంటీలు అని అందులో నడుస్తున్నాయి కదా, అదే సన్న బియ్యం అన్ని మంచిగా ఉన్నాయి. కరెంట్ బిల్లు మాఫీ, బస్సులు మాఫీ అయినాయి, అన్ని మాఫీ అయినాయి. నమస్తే. నమస్తే సార్. ఏం పేరు? నా పేరు తారా. కూరగాయల వ్యాపారమే. 23 సంవత్సరాలు. ఎక్స్పీరియన్స్ సరే, ఎట్లుంది వ్యాపారం? ఎట్లుంది? ఏందంతా డౌన్ ఉంది కదా సార్. రోజు వస్తే 300 కూలి కూడా గిడతలేదు. అవును, మిగిలిన 3 రోజులు కూర్చొని అమ్ముకోవాలి. మమ్మీ హలో. ఇప్పుడు ఈరోజు అమ్ముతావు, మిగిలిన పరిస్థితి? మిగిలిన పని పక్కన పెట్టుకొని 3 రోజులు అమ్మాలి. ఖరాబ్ అయితే పడేయాలి. కొనుక్కుంటాం, బేరమే చేస్తాం. ఎక్కడ మీరు? ఇక్కడే కంటపాల టెంపుల్ దగ్గర, 3వ వార్డు. మరి ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కాక, ఎట్లుంటది మరి? ఎలాగుందో జనాల చేతిలో ఉంది, మన చేతిలో ఉంది సార్. ఏం లేవు. రోడ్ ఏమో వంపు సంపులే ఉంది, ఎవరు చెప్పిస్తారు, ఎవరు చెప్పిస్తారు. వంపు సంపు ఉంది అంతే. ఎవరు లేపిస్తలే, ఆ రోడ్ అట్లే ఉన్నది. తెలుసు. ఇంత మునుపు నీకు తెలియదా? దయాకర్ రావు సార్, ఝాన్సీ మేడం. పని చేస్తాను. ఇద్దరు ఎవరు అంటే పరిష్కారం చేసే వాళ్ళు పనులు అంటే ఇక చెప్పు. ఈ పథకాలు అందుతున్నాయా మరి? ఏం అందుతలేవు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఏమీ లేదు. ఇప్పుడు కూరగాయలు ఎలా తీసుకుంటావు? ఇవి లోకలే. బస్ ఎక్కినావు? ఫ్రీ బస్సు ఎక్కినా. ఎట్లుంది బస్సు? ఫ్రీగా ఉన్నప్పుడు మంచిగా ఉండేనా, డబ్బులు పెట్టినప్పుడు మంచిగా ఉండేనా? ఇక ఫ్రీ అంటే ఇక ఎప్పుడో ఒకసారి పోతాం, రోజు పోతామా?
అంతేలే ఆ. ఎక్కినప్పుడైనా ఫ్రీ అవుతుంది ఫ్రీ ఎక్కడ జనాలు బాగా గుద్దుకుంటే అంతే. గుద్దుకుంటే నడిచి కూడా పోయారు. ఇప్పుడు ఈ సన్న బియ్యం తింటారా సన్న బియ్యం ఇక తినేటోళ్ళు తింటారు. మీరు? నేను నేను కూడా తింటున్నా. ఓకే. ఎట్లుంది అంటే మంచిగానే ఉన్నాయి పథకాలు? బానే ఉంది. ఓకే. చేయండి మరి ఈసారి ఎవరు కొట్టేద్దాం అంటారు? చూద్దాం. ఏం చూద్దాం చెప్పాలి ఏదో ఒకటి అంటే అక్కడ పోయినాక ఎవరు గుద్దాలో అప్పుడు మనసు ఎలా ఉంటుందో. అంటే డబ్బు ఇస్తే ఓట్లు వేస్తారా లేదా నార్మల్ గా వేస్తారా? నార్మల్ వేస్తాం. నార్మల్ గా వేస్తారు. ఓకే. మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఉంది కదా యశస్విని రెడ్డి, సో ఎట్లా పాలన ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అంటే ఇక జనాలు ఎవరు ఎవరిష్టం వాళ్ళకు మనం చెప్తే అవుతుందా?